తెలిసిన విషయమే. ఐ థింక్ సబ్జెక్ట్ టు కరెక్షన్ 1988 టైంలో అనుకుంటా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు డీలిమిటేషన్ రొటేషన్ బిల్లు పెడదామని లోక్సభలో పెడదాం అనుకున్నప్పుడు ఎస్సీ సీట్లు రొటేషన్ పెడితే మేము గెలవలేమని ఆ రోజున నా బాగా గుర్తు, పేపర్లో చదివిన గుర్తు. నంది ఎల్లయ్య గారు ఎంపీ, అప్పుడు కాంగ్రెస్ ఎంపీ, అలాగే వేరే యూపీ ఎంపీలు అటు 5 వెళ్ళి రాజీవ్ గాంధీ గారిని కలిసి డీలిమిటేషన్ పెట్టండి కానీ రొటేషన్ పెడితే ఇబ్బంది అవుతుంది, మేము గెలవలేమని అని చెప్తే రాజీవ్ గాంధీ గారికి అది మేక్ సెన్స్ అనిపించి లేదా ఆ రోజున ఏఐసీసీలో చర్చించో ఏం చేసో ఫైనల్గా లోక్సభలో ఓన్లీ డీలిమిటేషన్ బిల్లే పెట్టాడు ఆయన ప్రధానమంత్రిగా. రొటేషన్ బిల్ తీసాడు. కానీ ఈ రాష్ట్రంలో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రొటేషన్ పద్ధతిని పాటిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే. అంటే సీట్లు ఎస్సీ సోదరుల సీట్లు మార్చే విషయంలో కానీ ఒకసారి నుంచి ఇంకోసారికి ఆ రోజు రాజీవ్ గాంధీ గారు వదిలేసిన రొటేషన్ బిల్లుని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని నేను భావిస్తున్నాను. మరి ఈ రొటేషన్ అనేది ఎలా ఉంటుందో కాలం నిర్ణయిస్తుంది. అలాగే వైకాపాకు చెందిన కొంతమంది స్నేహితులు కూడా ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ఈ రాష్ట్రంలో ఆస్తుల విలువ తగ్గిపోయిన పరిస్థితి ప్రతి సోదరుడికి తెలిసిందే. ఒక రాజధానిని మార్చాము, రాజధాని అమరావతి అని కాకుండా అది విజయవాడ కానీ గన్నవరం కానీ ఏ ఊర్లో అయినా ఆస్తుల విలువ పడిపోయింది. పడిపోయిన ఆస్తుల విలువ పెరగాలన్నా, ఉపాధి అవకాశాలు రావాలన్నా, లేదా గన్నవరం లాంటి సరే హెచ్సిఎల్ కంపెనీ తెచ్చిన చంద్రబాబు నాయుడు గారి లాగా రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి చెందాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, పారిశ్రామికంగా అభివృద్ధి చెంది ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కలగాలన్నా చంద్రబాబు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం చంద్రబాబు నాయుడు గారి తక్షణ అవసరంగా ఈ రాష్ట్ర ప్రజలు భావించే పరిస్థితి ఉంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈవీఎంలో బటన్ నొక్కడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ప్రజలు మాట్లాడే పరిస్థితి ఉంది. అది రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం తథ్యం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా, 14 సంవత్సరాలు పైబడి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన ఏ పాత్రలో అయినా బాగానే ప్రజా సమస్యల పరిష్కారానికే పనిచేశారని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం జనసేనతో కలిసి ఏర్పాటు చేయడం ఖాయం. అలాగే